హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట. నేను ఫొటోస్తో మాత్రమే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, మినీ బ్లాగ్ లెక్క. నెక్స్ట్ వచ్చేసి నా ఫొటోస్ అన్ని వీడియో తీస్తున్నాను కదా. నెక్స్ట్ వీడియో తీశాను. అయితే జూలై 1కి నా బర్త్డే అయిందనమాట. ఆ రోజు అనుకోకుండా నేను మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ ఊరికి వెళ్ళేసి అక్కడ మా టెంపుల్ కాడ దర్శనం చేసుకొని అట్లే రిటర్న్ అయ్యేసి నెక్స్ట్ మా ఇంటికి అనుకోకుండా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పిల్లలు రావడం వల్ల నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఫుల్ ఎంజాయ్మెంట్తో అయినాయి అనమాట. అసలు నేను అనుకోలేదు ఇలా అవుతుందండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా బర్త్డే అనేది సెలబ్రేషన్ చేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇది వచ్చేసి మా మమ్మీ తెచ్చిన శారీ అనమాట. బ్లౌజ్ అనేది కుట్టించుకోలేను. మా చెల్లెలకి చెప్పిందంటే మా మమ్మీకి తెమ్మని. మా చెల్లి వచ్చి తీసుకొచ్చేసింది, నాకు పెట్టింది. అయితే నేను వచ్చేసి డ్రెస్ తెచ్చుకున్నాను బర్త్డేకి, టాపు. అది వేసుకోలేదు. ఇక మా మమ్మీ ఇప్పించింది డ్రెస్ అని మా మమ్మీ ఇప్పించిన డ్రెస్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఒకతే మిస్ అయింది. అస్సలు అనుకోలేదు మా మమ్మీ మిస్ అవుతుందని. అనుకోకుండా అవ్వడం ద్వారా మా మమ్మీ మిస్ అయిపోయింది. వాళ్ళకి రమ్మని చెప్పాను, కానీ వర్షం పడుతుందని మా అమ్మ రాలేదన్నమాట. ఇక్కడ మా పిన్ని అనమాట, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు తిను అందరూ ఉన్నారు. మా అమ్మ ఒకతే మిస్ అయిపోయింది. ఏదో కొంచెం డిసప్పాయింట్ తప్ప ఇంకా అలాంటిది ఏం లేకుండా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాము. వచ్చేసి తినేటప్పుడు మా తమ్ముడు ఫోటో అయితే తీశాడు, భలే అనిపించింది. పిక్ అట్లే గుర్తుండిపోతుంది అన్నట్టు. నాది మా చెల్లెల్ని ఫోటో తీశాడు మా తమ్ముడు. పిక్స్ బాగున్నాయని నేను అనేది అలానే పెట్టేసుకున్నాను. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మా బర్త్డే వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి నా బర్త్డే జూలై 1 అనమాట. లాస్ట్కి వచ్చేసి బర్త్డే కేక్ పెట్టాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.